కొబ్బరి నీళ్ళని మనం త్రాగామనుకోండి, అవి 5-10 నిమిషాలు, పావుగంటలో బ్లడ్‌లోకి వెళ్ళిపోతాయి. దానికి జీర్ణం అవ్వాల్సిన పని పెద్దగా ఏమి ఉండదు. లవణాలతో కూడిన నీళ్లు. అట్లా డైరెక్ట్‌గా బ్లడ్‌లోకి వెళ్ళిపోయి ఇన్‌స్టంట్ ఎనర్జీనిచ్చి, బ్లడ్‌లో కావాల్సిన సాల్ట్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసే కొబ్బరి నీళ్ళు మీరు వెంటనే నీళ్లు తాగిన తర్వాత కొబ్బరి తినేసారనుకోండి, ఈ కొబ్బరి మళ్ళీ జీర్ణక్రియకి అవసరం. జీర్ణం అవ్వాలి. మరి గంట పైన, గంటన్నర, 2 గంటల వరకు కొబ్బరి డైజెషన్‌కి సమయం పడుతుంది మళ్ళా. మీ కొబ్బరి నీళ్ళు, కొబ్బరి 2 పొట్టలో కలిసాయనుకోండి, నీళ్లు సెపరేట్‌గా డైజెషన్ అయ్యేటప్పుడు అట్లా వెళ్ళలేవు. అందుకని మన పొట్ట ఏం చేస్తుంది, నిమిషానికి 3 సార్లు ఇట్లా కదుపుకుంటూ ఉంటుంది. యాసిడ్స్ వచ్చి కలుస్తాయి. నీళ్లు, ఆహారం, కొబ్బరి ఇట్లా కలిసేసరికి, ఆ నీళ్ళల్లో కొబ్బరి ముక్కలు కలిసిపోయేసరికి నీళ్ళని సెపరేట్‌గా బాడీ పొట్టలో నుంచి కిందకి ప్రేగుల్లోకి తొయ్యదండి. అదే ఏమి